హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీని అయితే చూద్దాము. స్పెషల్ ఏంటంటే మా డాడీ చేసిన చికెన్ బిర్యానీ. మా డాడీ కుకింగ్ చాలా టేస్టీగా చేస్తారండి. సో ఈ బిర్యానీ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఇలా బ్రౌన్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. 2 kgs చికెన్ వాష్ చేసి తీసుకున్న చికెన్లోకి ఫస్ట్ కారం అయితే వేసుకోవాలి. కారము ఇది ఇంట్లో పట్టించిందండి. సో మా డాడీ 2 kgsకి అయితే ఒక 5 spoons కారం వేశారు. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. పసుపు, ధనియా పౌడర్ 3 spoons, తగినంత ఉప్పు, ఒక 3 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పటికప్పుడు పట్టించింది అయితే ఫ్రెష్గా బాగుంటుంది. లేదు అంటే ఇంట్లో ఉన్నది యూస్ చేసుకోవచ్చు. ఒక 400 ml పెరుగు, 1/2 teaspoon జీరా పౌడరు, గరం మసాలా పౌడర్ వచ్చేసి ఇలాచీ, లవంగ, సాజీరా ఇవన్నీ ఇంట్లో పట్టించిందండి. బిర్యానీ మసాలా, అలానే ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కట్ చేసింది వేసుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ అయితే ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నారు. ఒక 5 tablespoons ఆయిల్ని అయితే వేయాలి. ఆయిల్ మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ని యూస్ చేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగా వస్తుందండి. ఇలా ఆయిల్ని వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. టైం ఉంది అనుకుంటే పక్కన పెట్టుకోండి 1 to 2 hours. లేదు అంటే ఇమీడియట్గా కుకింగ్ స్టార్ట్ చేయొచ్చు. అయినా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి సేమ్ ప్రాసెస్ ట్రై చేసి చూడండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడు దీనికి రైస్ ఒక 2 kgs బాస్మతి రైస్ని అయితే కడిగి ముందు నానబెట్టుకున్నారు. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు అయితే ఒక 2 kg బాస్మతి రైస్ని తీసుకొని కడిగి నానబెట్టుకున్నారు. ఆ రైస్లోకి అన్ని మసాలాలు వేసుకోవాలి. సాజీరా, పట్టా, ఇలాచీ, లవంగ, బిర్యానీ ఆకు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని అయితే కుక్ చేసుకోవాలి. చికెన్ని ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్ ఒక 50% ఉడికితే సరిపోతుందండి, ఎందుకంటే లాస్ట్లో దమ్ పెడతాం కదా. రైస్ కూడా ఒక 70 to 80% అయితే కుక్ అవ్వాలి. రైస్ ఇలా 70 to 80% కుక్ అయింది అనుకుంటే వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. మనము స్విగ్గీలో ఏదైనా ఆర్డర్ చేసి మనకి ఇంటికి వచ్చే అంతసేపట్లో అయితే ఈ బిర్యానీని ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా కుక్ చేసేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా. మనము ముందుగా కుక్ చేసుకున్న చికెన్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి రైస్ని అయితే లేయర్స్గా వేయాలండి. లేయర్స్ వేసేటప్పుడు ప్రతి లేయర్కి మనము నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కట్ చేసిన పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేస్తూ లేయర్స్ వేయాలి. మా డాడీ వంట చేస్తే ఎవరైనా కడుపు నిండా హ్యాపీగా తినాల్సిందేనండి. సో చూస్తున్నారు కదా, లేయర్స్ని అయితే ఇలా వేసుకోవాలి. ప్రతి లేయర్కి ఆనియన్స్, నెయ్యి, పుదీనా, కొత్తిమీర ఇలా స్ప్రెడ్ చేస్తూ వేయాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. లాస్ట్లో అయితే ఇలా సాఫ్రాన్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఏదైనా బరువు పెట్టి ఒక 15 minutes లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలండి. 15 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ తినడమే. చూసారా ఎంత పొడి పొడిగా బాగా వచ్చిందో రైస్. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. నేనైతే కడుపు నిండుగా తిన్నాను. మా డాడీ చేసిన ఈ బిర్యానీ ప్రాసెస్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్. బీ హ్యాపీ, థింక్ పాజిటివ్.